మేడం ఇప్పుడు సీఎం కేసీఆర్ గారికి సత్యవతి రాథోడు తెలుగుదేశం పార్టీ నుంచి అత్యంత సన్నిహితంగా ఉంటారు. చాలా బాగా చూస్తారు సత్యవతి రాథోడ్‌ని అంటారు. కానీ ఇప్పుడు ఒక సందేహం మీరే తీర్చాలి. ఏంది అంటే బీఆర్ఎస్, బీజేపీలో విలీనం కావడానికి కేసీఆర్ ఒక తెర తెరిపారు. దాన్ని నేను వ్యతిరేకించడం వల్లనే ఈరోజు బయట ఉన్నాను అని కవిత చెప్తున్నారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందా నిజంగానే? లేదండి, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను కవిత గారి మాటల్ని. ఆమె డబల్ మైండ్తో మాట్లాడుతున్నారు. ఏమన్నారు, నా కోసం కలుపుతా అంటే నేనే వద్దన్నాను అని చెప్పారు. అంటే ఎందుకు కలుపుతా అన్నాను అనేది ఆమె చెప్పింది కదా, బిడ్డ కోసం. ఇంత ప్రేమ చూపించిన తండ్రిని ఆమె ఈ విధంగా ఇచ్చేయొచ్చా? కానీ తండ్రి నుంచి వీళ్ళు వేరు చేస్తున్నారు అనేది ఆమె బాధ. అలాగే ఇవాళ బీజేపీ ఒక దశలో ఇట్లా లేచిన బీజేపీ ఇవాళ డౌన్ఫాల్ అయిపోతుంది. ఆ క్రమంలో మేమెందుకు బీజేపీతో కలుపుతాం? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజానీకం అన్న ఒక గంగా జమున తేజీ, అంటే గంగా జముల సంగమం లాగా ముస్లిం 10 ఏళ్లలో ఒక్క చిన్న సంఘటన హైదరాబాద్లో జరగలేదు. ఇవాళ మొన్ననే ఆదిలాబాద్లో మొన్న ఇష్యూ జరిగింది, స్టార్ట్ అయింది. అయితే అందరు కలిసి ఒక బీజేపీ పట్ల మా నాయకుడికి ఒక అభిప్రాయం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి వాళ్ళతో మంచిగా ఉండి మరి నిధులు సంపాదించి చేసుకునే అవకాశం ఉన్నప్పుడు రాని అని పోని కేసీఆర్, వాళ్ళకి తల ఒగ్గని కేసీఆర్, ఈవెన్ ప్రధానమంత్రి వస్తే కూడా పోయి వెల్కమ్ చెప్పని ప్రోటోకాల్ కూడా ఇచ్చే ప్రధానమంత్రి వర్సెస్ కేసీఆర్ నడిచింది. అంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో డైరెక్ట్గా ఢీ కొట్టాలనే కేసీఆర్ గారిని చూసి చాలామంది నేర్చుకున్నారు, అది వేరే. కానీ అలాంటి నాయకుడు ఇవాళ తీసుకెళ్ళి బీఆర్ఎస్ని ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలు మాకు గ్రామీణ ప్రాంతం నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో 10 ఏళ్ల తర్వాత మూడోసారి ఎన్నికలకు పోయినప్పుడు కొంత ప్రమాదం ఉంటుందని, ఇబ్బంది ఉంటుందని తెలిసిన రోజు కూడా చేయని పని మాకు ఇవాళ ఏ సర్వే చేసినా, ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకులు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినా, మా మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా మనం చేసే తప్పులు బీఆర్ఎస్ని మళ్ళీ ప్రజలు అడుగుతున్నారు అనే పరిస్థితి వచ్చింది అని అంటే, ఇంతమంది నాయకుల భవిష్యత్తు ఇన్ని లక్షల మంది పోరాటం చేస్తుంటే దాన్ని కాదని బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతారా అంటే అది సరి అయింది కాదు, అది తప్పుడు ఆలోచన. నమ్మకపోదురు మేడం. ఒకటి కేసీఆర్ గారి కూతురు చెప్పడం, ఇంకోటి ఇటీవల కేసీఆర్ గారి కూతురు అన్ని అబద్ధాలు చెప్తుంది. గువ్వల బాలరాజు ఫామ్ హౌస్ కేసులో ఉన్నారు మేడం. ఆ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ఆ రోజు కూడా తెలంగాణ నాయకులను కొనడానికి ఒక బీజేపీ ఒక ప్లాన్ చేసింది. ఆ ప్లాన్లో ఉన్నది ఎవరు? గువ్వల బాలరాజు ఉన్నారు. గువ్వల బాలరాజు కూడా బయటికి వచ్చి ఒక ఆడియో లీక్ వచ్చింది, మీరు విని ఉంటారు. ఏంది, బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతున్నది, వాళ్ళు కలిసిన తర్వాత మేము పోతే మాకు ఏం ప్రాధాన్యత ఉండదు కాబట్టి నేను ముందే పోతాను అని కూడా మీరు. ఇప్పుడు కవిత గారు 2-3 విషయాలు చెప్పారండి. ఒకటేమో బీజేపీలో కలుపుతా అంటే నేను వద్దన్నా అన్నారు, అది తప్పు. రెండోది వారు మాట్లాడిన అన్ని విషయాలు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టినాయి, తప్పుడు మాటలనే కదా మేము సస్పెండ్ చేసాం. కవిత గారు ఏం చెప్పారు, కాళేశ్వరంలో అవినీతి ఉంది అని అంటే ఆ కేసీఆర్ గారికి వీళ్ళు మరకంటి ఇచ్చిరు అని చెప్పింది, వీళ్ళ వల్లనే మరకంటింది అని. రేవంత్ రెడ్డి గారు దాని మీద ఒక స్పెషల్ కమిషన్ వేసి ఖర్చు పెట్టి 15 ఏళ్ళు మొత్తం అందరినీ ఇచ్చేసినాక కూడా ఎక్కడ చిన్న తప్పు తేల్చలేకపోయినా, చిన్న అవినీతి తేల్చలేకపోయింది. స్వయంగా రేవంత్ రెడ్డి గారి మామగారు పద్మారెడ్డి గారు మాట్లాడుతూ ఇది రాజకీయ ఆరోపణ తప్ప వాస్తవం ఎక్కడిది, 93,000 కోట్లు పెట్టి కట్టిన ఇంత పెద్ద ప్రాజెక్ట్ని 1,00,000 కోట్ల అవినీతి అని అంటే మరి దీన్ని ఏమంటారు అని అన్నాడు ఆయన. అది కవిత గారు చూస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కాబట్టి కవిత గారే మాట్లాడితే తప్పంటే కవిత గారు మాట్లాడింది కాబట్టి ఇది తప్పని నేను చెప్తున్నాను. సిబిఐకి ఇవ్వడం వల్ల ఇంత ఇష్యూ జరుగుతుంది. సిబిఐకి ఇస్తే రేవంత్ రెడ్డి కేటీఆర్ మాట్లాడతలేరు, హరీష్ రావు మాట్లాడతలేరు, బీఆర్ఎస్ మాట్లాడతలేరు. ఎందుకు బీఆర్ఎస్ ఇంతటి పతనానికి ఎందుకు వచ్చింది? అసలు బగ్గు అనాలి కేసీఆర్ అంటే అని అంటున్నారు. నిజంగా కూడా కేసీఆర్ అంటే బగ్గు అనాలి కదా మేడం? వాస్తవానికి కేసీఆర్ వేరు, మేము వేరు కాదండి. ఎవరికి వాళ్ళం మేము ఒక కేసీఆర్ లాగా పనిచేస్తున్నాం. మమ్మల్ని అన్నట్టే కదా కేసీఆర్ గారిని అంటే. అయితే మాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. మేము తప్పే చేయనప్పుడు మీరు సిబిఐకి ఇచ్చుకోండి, ఇంకెవరికి ఇచ్చుకున్నా మాకు ఏం జరగదు అని తెలిసినప్పుడు మాకెందుకు ఉలికిపాటు, మాకెందుకు బగ్గుమనడం? కేసీఆర్ ఇంత పెద్ద పోరాటాన్నే శాంతియుతంగా చేసినవాడు. తన మీద ఎవరో బట్టగాల్చి మీదేస్తే దాన్ని రణరంగం చేయాలనో లేకపోతే అగ్నిగుండం చేయాలనే కోరుకోడు కదా. తను చాలా ఒక గాంధేయ మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినవాడు.
ఇది ఆయన విషయంలో ఇది దృష్టిలో అది చాలా చిన్న విషయం. కాబట్టి అది కవిత గారు కోరుకుంటున్నారేమో. కవిత గారు ఏమన్నారు, నన్ను అరెస్ట్ చేస్తే ఎక్కువ మాట్లాడలేదు అంటే వాస్తవాలేమో తెలియకుండా మాట్లాడలేదు. మేము అందరం కూడా సపోర్ట్ చేసినాం, అది కూడా మర్చిపోయి ఎవరు మాట్లాడలేదని చెప్పారు. కేసీఆర్ గారు మీద కేసేస్తే కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయం అని చెప్పాము. కానీ కేసీఆర్ గారు అందులో మాకు 100కి 100%, 100కి 1000% మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆయన తప్పు చేయలేదు కాబట్టి దాని గురించి మేము ఆందోళన వద్దు, భయం వద్దు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఒక వాదన బాగా బయట జరుగుతుంది. సర్వేలు కూడా చాలా చూపెడుతున్నాయి మేడం. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే సీఎం ఎవరు అవుతారు అని కూడా ఒక చర్చ నడుస్తుంది. ఆల్రెడీ కేసీఆర్ గారు బయటికి రావట్లేదు. బయటికి రాకపోవడానికి గతంలో కూడా అనేక సార్లు మనం వార్తలు చూసాం. కేసీఆర్ బయటికి రావట్లేదంటే ఆరోగ్యం ఖరాబ్ అయిందని, ఇదే రేవంత్ రెడ్డి ఆయన కాలేయం ఖరాబ్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు, ఇట్లా ఇప్పుడు అసలు కేసీఆర్ గారి పరిస్థితి ఏందనేది ఒక ఆందోళనకరంగా ఉన్నది మేడం. మీరు కేసీఆర్ గారికి చాలా సన్నిహితంగా ఉంటారు. సారు యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది? కేసీఆర్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారని, మాకంటే ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకు ఎలాంటి ఇది లేదు. అంటే బయటికి వచ్చి అని అంటే ఎవరో బయటికి రావాలి, బయట వారిలాగా మేము అందరం కూడా కష్టపడుతున్నాం. పార్టీకి ఏ ఇబ్బంది వచ్చినా కార్యకర్తలు ఎప్పటికప్పుడు మాకు మంచి పిల్లర్స్ ఉన్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఎవరి స్థాయిలో వాళ్ళు మేము కష్టపడుతున్నాం. మాకు ప్రతి సూచన, ప్రతి సలహా ప్రతిరోజు కేసీఆర్ గారు మాట్లాడతారు. అవసరం ఉన్నప్పుడు పిలుచుకొని మాట్లాడతారు, ఫోన్లో మాట్లాడతారు. అవసరం ఉన్నప్పుడే వస్తారు. వీళ్ళే కేసీఆర్ గారు రాకపోతే మీకు నష్టం ఏంటి అని అడుగుతున్నాను నేను. రెండోది, మళ్ళీ ఇవాళ 70-80 సీట్లు అంటున్నారు, మేము 100 సీట్లు అంటున్నాం. ఎన్ని సీట్లు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ గారు ఏదో అయిపోతాడని కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే ఆయన ఆరోగ్యం బాగాలేదు, అది ఇదని వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయినాయి, వాళ్ళు చాలామంది కాలం చేసింది. కానీ కేసీఆర్ గారికి వచ్చే నష్టం ఏం లేదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, చాలా రెట్టింపు ఉత్సాహంతో దృఢంగా ఉన్నారు. అన్ని విషయాలు గమనిస్తున్నారు. ప్రతిది ఇవాళ ఎవరేం మాట్లాడినా, ఎవరెక్కడ ఏం చేస్తున్నారో ప్రతిదీ వారికి తెలిసి జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఎవరికి రంది అవసరం లేదు. ప్రజల ఆశీస్సులు, ప్రజల దీవెనలతోని తిరిగి వారు ఇంకా మరింత ఆరోగ్యంగా, మరింత సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని ఏలుతారు. మళ్ళీ తిరిగి మా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా ప్రజల దగ్గరికి వెళ్తాయి. సో మీరు చెప్పులు వేసుకునే కాలం దగ్గరలోనే ఉన్నది. నేను అది మర్చిపోయాను. నేను చెప్పులు వేసుకోవటం కంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేదే నా సంకల్పం. కేసీఆర్ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు మేడం. కేసీఆర్ ద్వారా నో వన్ కాంచెల్లి ఎవ్రీ వన్ అనే కాడికి కూడా వచ్చారు. కానీ కేసీఆర్ కోసం ఎవరు చేయని ఒక కార్యక్రమాన్ని సత్యవతి రాథోడ్ చేయడానికి రీజన్ ఏంది? ఆ ఎమోషనల్ బాండింగ్ ఏంటి? అంటే ఆయన సీఎం అయ్యేంత వరకు నేను చెప్పులు వేసుకోను అని చెప్పడానికి 2 విషయాలు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు నాకు ఇవ్వటం. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు మరి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత తిరిగి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయటం, తెలంగాణ చరిత్రలో నాకంటూ ఒక పేజీ ఏర్పాటు చేయటం, నాకు నా శాఖలు గిరిజన సంక్షేమం, మహిళా సంక్షేమం, నేను ఎక్కడ పుట్టిన కులం కావచ్చు, పెరిగిన జాతిలం, ఇవన్నీ నాకు ఇవ్వటం, నా ద్వారా వాళ్ళకి ఎక్కువ మేలు చేయటం, నాకు వారి ఈ జీవిత కాలానికి సరిపడా కృతజ్ఞత, అభిమానం ఉన్నాయి. అలాగే నేను చెప్పులు మానేసింది ఎప్పుడు అంటే 22 సెప్టెంబర్ 17న. కారణం ఏంటి అంటే ఆ రోజు లంబాడీలకు ఉండే, ఇందాక నేను చెప్పినట్టు 6% ఉన్న రిజర్వేషన్ని 10%గా చేయటం. వేల మంది లంబాడి బిడ్డలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ వృత్తి విద్యా కోర్సులలో ఉద్యోగాల్లో స్థిరపడ్డ, చాలామందికి ప్రమోషన్లు వచ్చినాయి. మరి ఇవన్నీ నా వల్ల జరిగింది, అటు కేసీఆర్ వల్ల జరిగింది. కాబట్టి ఇంతమంది నా జాతి బిడ్డలకు మేలు జరిగినందుకు ఒక్కదాన్ని నాకు చిన్న నష్టమైనా, ఇబ్బంది అయినా అది నాకు పెద్ద ఇది కాదు. కాబట్టి ఆ కృతజ్ఞత కేసీఆర్ గారి పట్ల, నా జాతికి ఇంత మేలు చేసిన నాయకుడిని, అందరికీ ఆ భావన ఉండకపోవచ్చు, కానీ నాకు ఆ కృతజ్ఞత. నేను రాజకీయాల్లో ఇక్కడి వరకు రావడానికి నేను ఎన్ని డక్కాముక్కీలు తిన్నానో, ఎన్నిసార్లు పడి లేచానో నాకు తెలుసు. ఒక చిన్న ఫ్యామిలీ, ఇందాక అన్నట్టు చిన్న కుటుంబంలో పుట్టి పెరిగిన నేను, అంతగా చదువుకొని నేను, ఏ రాజకీయ నేపథ్యం లేని నేను, ఏ గాడ్ ఫాదర్ సపోర్ట్ లేకుండా ఇక్కడి వరకు వచ్చిన నాకు ఆయన ఒక తండ్రిలాగా నాకు ఆ స్ట్రెంగ్త్ అని ఇచ్చిండు. కాబట్టి నాకు ఆయన ఆదర్శం. ఒకప్పుడు నేను ఎన్టీఆర్ని చూసి రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్టీఆర్ పేదవాళ్లకు సంక్షేమ ఫలాల రుచి చూపించిండు.
అవును. ₹2 కిలో బియ్యం. అసలు హాస్పిటల్ అప్పుడు లంబాడీలు పేదవాళ్ళు అంటే వరి బువ్వ అంటే తెలియదు. జబ్బు చేస్తేనే, అంతే. పండగ పండుగ వస్తే వస్తేనే వరి బువ్వ. వరి బువ్వ, జబ్బు చేస్తే వరి బువ్వ. అంతే. అలాంటి ఎన్టీఆర్ని ఇప్పటివరకు ₹2 కిలోల తలుచుకుంటుంది. బియ్యం. ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అని వారు వస్తే సంక్షేమ ఫలాలు కడుపు నిండా పెట్టిన నాయకుడు కేసీఆర్. అంత గొప్పగా కడుపు నిండా పెట్టిన వాడి కృతజ్ఞతగా మనకు ఈ తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మనం కృతజ్ఞతగా ఉంటాం జీవితాంతం తల్లిదండ్రులు. అలాగే మీరు ఇంత కృతజ్ఞతగా ఉన్నారు. ఓ దిక్కు చిప్పులు వదిలేసి తిరుగుతున్నారు. తిరుగుతుంటే కడియం శ్రీహరి పార్టీ మారినప్పుడు సత్యవతి రాథోడ్ కూడా పార్టీ మారుతారు అన్న వార్తలు వచ్చినాయి. ఆ పార్టీ మారడానికి కూడా మీ పట్ల కొంత ఒక ఆపరేషన్ జరిగిందన్న చర్చ కూడా నడిచింది. అది అసలు అట్లాంటి ఆలోచన రావడానికి అలాంటి ఆపరేషన్ ఏం జరిగింది మేడం? రాజకీయ పార్టీలో ఉన్న నాయకులను పిలవడానికి అందరు ప్రయత్నం చేస్తారు. మనం ఎంత కేసీఆర్ గారితో మనకు ఎంత బాండింగ్ ఉంది ఎంత అని వాళ్ళకి తెలియని వాళ్ళు కొందరు ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ అంటే వాళ్ళు మీరు తప్పుడు అడ్రస్కి వచ్చారు, తప్పు అడ్రస్కి వచ్చారండి, ఇది కాదు అని చెప్పడం జరిగింది. అలాగే శ్రీహరి గారి కంటే జిల్లాలో ఉన్నప్పుడు ఆయన ఒక దళిత బిడ్డ, నేను ఒక గిరిజన బిడ్డను, అందరి ఒక ఇది ఉండేది. అంటే సామాజిక న్యాయం జరగాలి, పేదవాళ్ళకు మంచి చేయాలి, ఆ కాన్సెప్ట్తో పనిచేసేవాళ్ళం. వారు విద్యావంతులుగా నాకు ఏదైనా ఉంటే గైడ్ చేసేవాళ్ళు, సలహాలు అడిగేవాళ్ళం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కడియం శ్రీహరి గారి కంటే ముందు నేను రాజకీయాల్లోకి వచ్చాను. అవును. అలాగే నేను ఎమ్మెల్యే అయ్యే క్రమంలో ఏదైనా అంటే పార్టీలో పెద్దగా మేము వారిని ఏదైనా గౌరవంగా ఇచ్చేసుకున్నాం. కానీ నాకంటూ పార్టీలోకి మొదట వచ్చారు, ఆయన పార్టీలో మొదట మంత్రి అయ్యారు. మొదట మంత్రి అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. కానీ వాళ్ళందరికంటే ముందు ఎమ్మెల్యే టికెట్ నాకు వచ్చింది. నాకు 89లో వస్తే వాళ్ళకి 94లో వచ్చింది. అంటే నేనే సీనియర్ని ఒక రకంగా. మనం వయస్సును, అనుభవాన్ని గౌరవించి వారిని గౌరవంగా చూసేవాళ్ళం. కానీ ఇంత సీనియర్కు సత్యవతి రాథోడ్కు వరంగల్ రాజకీయాల్లో ఆ సీనియారిటీ గౌరవం దక్కట్లేదని ఒక చిన్న అది ఉన్నది మేడం. ఏంది అటు దయాకర్ రావు గారి విషయంలో కానీ ఇటు కడియం శ్రీహరి విషయంలో కానీ సత్యవతి రాథోడ్ని ఎన్టీఆర్ నెత్తిన పెట్టుకొని టికెట్ ఇచ్చారు 89లో 20 ఏళ్లకు. అట్లాంటి సత్యవతి రాథోడ్ మంత్రి నుంచి సర్పంచ్ అయ్యి మళ్ళీ మొదలుపెట్టి ప్రస్థానం తీసుకొని వస్తే ఈరోజు ఆ గౌరవము, ఆ విలువ, సీనియారిటీ ఇవ్వట్లేదు అన్న ఒక ఆలోచన ఉన్నది. అది మీకేమనిపిస్తుంది? దేనికైనా ఒక సమయం రావాలి. నేను ఇవాళ కేసీఆర్ గారికి కృతజ్ఞతగా ఉండటానికి కారణం ఇదే. అంటే జనరల్గా సీనియర్గా ఉండే రెడ్డియా నాయక్ గారు మంత్రి అవుతారు అనుకున్నాం. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా నన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయటం, మా దగ్గర 7 సార్లు గెలిచిన దయాకర్ రావు గారితో పాటు మంత్రి చేయటం, అంటే నాకు వారితో సమానమైన గొప్ప గౌరవం ఇచ్చారు. కాబట్టి ఇంతకంటే గౌరవం ఏముంటుంది? ఇవాళ నేను రాష్ట్ర స్థాయిలో ఎక్కడ సత్యవతి వాళ్ళ రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే 10 మందిలో నేను ఒక్కదాన్ని ఉన్నానంటే అది నేను నిజంగా చాలా అదృష్టవంతురాలిని కదా. నాకు చాలా గొప్ప గౌరవం ఇచ్చినట్టు కదా. నాకు అంతకంటే ఎక్కువ గౌరవం ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు కేసీఆర్ గారు నోటి నిండా అరే ఒరే అని ఒక చిన్న పిల్లోడిని పిలిచినట్టు నన్ను పిలవటం, కుటుంబ సభ్యురాలుగా. అంటే వయసులో చిన్నవాళ్ళుగా హరీష్ అన్న కానీ, రామన్న కానీ, సంతన్న కానీ, మొన్నటి వరకు కవితక్క కూడా అక్క అక్క అని నోటి నిండా కుటుంబ సభ్యురాలుగా పిలవటం నేను నిజంగా అదృష్టవంతురాలిని. మీ విషయంలో ఒక వాదన ఉన్నది మేడం. ఏంటి అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు వర్సెస్ సత్యవతి రాథోడ్. ఎర్రబెల్లి దయాకర్ రావుని కేసీఆర్ ఎప్పుడు తిట్టేవారు, సత్యవతిని మెచ్చుకోవడం. ఇది కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుకు సత్యవతి మీద ద్వేషం పెంచడానికి కారణమైంది. కేసీఆరే సత్యవతి రాథోడ్ని అభిమానించారు, కేసీఆరే సత్యవతి మీద ద్వేషం పెంచడానికి కారణమయ్యారు అనేది. లేదు అట్లేం లేదు. అంటే కేసీఆర్ గారికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అందులో కేసీఆర్ గారి మనసు ఎరిగి నేను పనిచేసేది. దయాకర్ రావు గారు సీనియర్ కాబట్టి ఏదైనా సలహా సూచనలు ఇచ్చినప్పుడు తప్పకుండా, అంటే ఆడపిల్లలు తండ్రి దగ్గర ఎంత మేరకు పోవాలో అంత మేరకే పోతాం కాబట్టి. అలాగే ఆడపిల్లలు ఏమనొద్దు అనేది నన్ను ఎప్పుడు నిజంగా నేను ఆ విషయంలో అదృష్టవంతురాలని. అలాగే దయాకర్ రావు గారికి నాకేం ద్వేషం లేదు. వారు ఒక పెద్దన్నగా వారు తిట్టినా, వారు ఏదైనా అన్నా నేను స్వీకరిస్తాను. ఒక పార్టీలో, ఒక కుటుంబంలో మేము కలిసి ఉన్నాం కాబట్టి మా అందరి దృష్టి, దయాకర్ రావు గారి దృష్టి కానీ నా దృష్టి కానీ జిల్లాలో ఇంకెక్కువ నిధులు తెచ్చుకోవాలి, జిల్లాని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, కార్యకర్తలందరినీ కాపాడుకోవటం అనే దాని మీద ఉండేది తప్ప మేము అసలు ఎప్పుడు దూషణకు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేస్తే ఒక శాఖ మంత్రి ఇంకో శాఖ రివ్యూ చేసుకుంటాడు, ఇంకో మంత్రి ఇంకోరిని రాని. వాళ్ళ మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలు గెట్లు దాటి ఇంకో గెట్టుకు పోవట్లేదు. ఆ గెట్టు పెట్టిన వాళ్ళకు
ఇవాళ నేను దయాకర్ రావు గారిను నేను చాలా గర్వంగా గొప్పగా చెప్తున్నాను మీ ద్వారా. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే కొత్తగా ఏర్పడ్డ 6 జిల్లాలకు మేము 3 జిల్లాలు పంచుకొని రెయిన్బౌండ్లు కష్టపడ్డాం. అప్పుడే మెడికల్ కాలేజీలు వచ్చినాయి, కలెక్టరేట్లు వచ్చినాయి, కొత్త మండలాలు వచ్చినాయి, గ్రామ పంచాయతీలు వచ్చినాయి. ఎంత కష్టపడ్డామో ఆహర్నిశలు మేము కష్టపడి పనిచేసినాం. ఇవాళ 2 మంత్రులు ఉన్నారు, ఎవరైనా అడుగుతున్నారా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, వాళ్ళ ప్రభావం కానీ వాళ్ళ ముద్ర కానీ ఈ జిల్లా మీద ఏదైనా ఉందా? కాబట్టి మాకు మేము నిజంగా అదృష్టవంతులం. కేసీఆర్ గారు మాకు మంత్రి పదవులు ఇవ్వడమే కాదు, మాకు గొప్ప అవకాశం ఇచ్చి మాకు అభివృద్ధి చేసుకునే మా ప్రాంతాన్ని పుట్టి పెరిగిన ప్రాంతాన్ని మేము అభివృద్ధి జాతిని బాగు చేసుకునే మా ద్వారా అవకాశం ఇచ్చిండు కాబట్టి నాకు ఈ కృతజ్ఞత. ఇప్పుడు మేడం సత్యవతి రాథోడ్ గారు బాగా రాజకీయాల్లో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మంత్రి పదవి వచ్చినాక కూడా అదే ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఒక శంకర్ నాయక్ కానీ, డోర్నకల్లో ఒక రెడ్డి నాయక్ గారు కానీ మంత్రిగా చూడలేదు అన్న విమర్శలు, చాలా వార్తలు కూడా వచ్చినాయి. సో అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు కనీసం ప్రతిపక్షంలో మీరు ముగ్గురు కలిసి ఉన్నారా? అప్పుడు కలిసినా ఇప్పుడు కలిసినాం. మేము మా పార్టీ ఎమ్మెల్యే సెంట్రిక్గా నడిచేది. ఎమ్మెల్యేలను సుప్రీం అని, ఎమ్మెల్యేలతోనే నియోజకవర్గాల అభివృద్ధి జరగాలనేది, ఇబ్బంది కావద్దు అని మా నాయకుడి ఆలోచన ఉండేది. నాకు వాళ్ళ నుంచి గౌరవాన్నో లేకపోతే ఇంకెవరి నుంచి ఏది నేను ఎప్పుడూ ఆశించలేదు. ఇంత గొప్ప అవకాశం వస్తే నా వల్ల ఎవరెవరికి మేలు జరుగుతుంది, ఏం చేయడం ద్వారా నేను అంటే ఒకటేమో నేను అక్కడే పుట్టి పెరిగాను, అలాగే 30 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి ₹1,00,000 ఇవ్వమని, ₹1,00,00,000 ఇవ్వమని ఫైల్ పట్టుకొని సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా వేరే మంత్రుల దగ్గరికి పోయిన దాన్ని నేను మంత్రి అయితే నేనేం చేసుకోవాలనే అంటే నాకు ఆ ఆలోచన ఎక్కువ ఉండేది. పిలిచి నేను నిధులు ఇచ్చేది, పిలిచి హక్కునే చేర్చుకున్నాను. రెడ్డి నాయక్ గారు, కవిత గారు, శంకర్ నాయక్ గారు, నేను అప్పుడు కలిసి ఉన్నాం. ఒక కుటుంబంలోనే మనస్పర్ధలు ఉన్నప్పుడు, 4 పిల్లలు కలిసి లేనప్పుడు వివిధ రాజకీయ పార్టీలో పనిచేసి వచ్చిన వాళ్ళం కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు ఉండటం సహజం. ఇవాళ ఏం లేవు. మా అందరి లక్ష్యం, మా అందరి గోల్ తిరిగి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయడం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చే వరకు వాళ్ళ మెడలు వంచి మా ప్రాంతానికి, మా జాతి బిడ్డలకు, రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాం. తిరిగి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఇది ఇప్పుడు మా ముందు ఉన్న లక్ష్యం, మా కర్తవ్యం. దానికోసం మాత్రమే మేము పనిచేస్తున్నాం. లాస్ట్ ఒకటే క్వశ్చన్ మేడం, ఇప్పటికీ మీ సమయం చాలా తీసుకున్నాము. రేపు సత్యవతి రాథోడ్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే ఎక్కడి నుంచి వెళ్ళి డోర్నకల్లా, మహబూబాదా, ఏది ములుగు దగ్గర దించాలి అంటే ములుగు కూడా మీ పేరు గతంలో చాలాసార్లు వినిపించింది. ఎవరికి సీతక్కకు సరైన ఎవరైనా ఉన్నారు అని అంటే సత్యవతి రాథోడే అని. సో ఎక్కడి నుంచి వెళ్ళి కంటెస్ట్ చేయబోతున్నారు అని మిమ్మల్ని అంటే ఇది పార్టీ ఇస్తారని మీరు చెప్తారు, మాకు తెలుసు. పార్టీ ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కోరుకుని ఈ 3 ఆప్షన్ ఇస్తే మీరు ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ పెడతారు? ఫస్ట్ ఏమో కేసీఆర్ గారి నిర్ణయానికి నేను ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా కట్టుబడి ఉంటాను. నాకు ఆప్షన్ ఇచ్చి పొమ్మంటే మాత్రం డోర్నకల్ చూజ్ చేసుకుంటాను, అందులో ఏమి ఇది లేదు. కానీ నేను మాత్రం మొదటి దానికి కేసీఆర్ గారి అభిప్రాయానికి ఎమ్మెల్యేగా పొమ్మంటే ఎమ్మెల్యేగా, దేనికి పొమ్మంటే దానికి, పార్టీ యాప్స్లోనే పనిచేయమంటే దానికే కట్టుబడి పనిచేస్తాను తప్ప కేసీఆర్ గారి మాట జావదాటను. కేసీఆర్ గారి అంటే ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారి మాట జావదాటను, ఆయన నుంచి నేను దూరంగాను. ఓకే, పార్టీ నిర్మాణం జరగట్లేదు అనేది ఒకటి ఉన్నది. మహిళా నాయకురాలుగా మీరు ఉన్నారు, మహిళా మోర్చా కానీ, యువ మోర్చా కానీ, ఇవి అసలు పార్టీ టీఆర్ఎస్ పార్టీ పునాదులు ఇవి. ఒకప్పుడు టీడీపీ పార్టీలో కోచింగ్లు ఇచ్చిన కేసీఆర్ గారు పార్టీ నిర్మాణాన్ని అక్కడ కేసీఆర్ చేశారని చెప్తారు చాలా వరకు. కానీ బీఆర్ఎస్ పార్టీలో జరగట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా ఇంకా నిర్మాణము పటిష్టం చేయట్లేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటిది ఎందుకున్నది అనే ఒక అది ఉన్నది మేడం. అలా ఏం లేదు. మీరు అన్నది ఆ రోజు విజన్ 2022 కానీ పార్టీ నిర్మాణం కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి నిర్మాణంలో పెద్ద భాగస్వామి కేసీఆర్ గారు. ఇవాళ కూడా అంటే తెలంగాణ వచ్చే క్రమంలో 10 ఏళ్లలో కొత్తగా వచ్చింది రాష్ట్రం. అనేక ఒడిదొడుగులు, అనేక కష్టాలు పడి అభివృద్ధి మీద మాత్రమే ప్రజలు ఏం కోరుకున్నారు, ఏం ఆశించి తెలంగాణ పోరాటంలో కలిసి వచ్చారు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద ఉన్న ఫోకస్
నిజంగా పార్టీ నిర్మాణం మీద అంత పెట్టలేదు. తర్వాత మధ్యలో మేము మళ్ళీ ఇది జాతీయ పార్టీగా చేసే క్రమంలో దాని నిర్మాణం రూపకల్పన ఎట్లుండాలనే దాని మీద కొంత ఇది చేసాం. ఇప్పుడు తప్పకుండా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడతాం. ఇవాళ అధ్యక్షులుగా కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షులుగా కేటీఆర్ గారు, మేమంతా అప్పుడు జనరల్ సెక్రటరీలుగా ఉన్నాం. ఒక్కొక్క పార్టీ సభ్యత్వం చేయించడం, పార్టీ వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి నిర్మాణం మీద దృష్టి పెట్టాం. అది మా దగ్గర ఉంది. ఇవాళ 60 లక్షల మంది పార్టీ సభ్యులు ఉన్న పార్టీ ఇది. తిరిగి మధ్యలో కొంత ఎవరు పోయినరు, ఎవరు ఏమైనరు, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. అవన్నీ అయినాక ఒకేసారి ఫ్రెష్గా మళ్ళీ సభ్యత్వం చేసుకుందాం, నిర్మాణం మొదలు పెట్టుకుందాం అనుకునే క్రమంలో ఎన్నికలు వెనక్కి ముందుకి ఇవన్నీ కూడా కలిసి ఇది వచ్చాయి. అందుకని కొంత ఆలస్యమైంది. కానీ ఇప్పుడు తప్పకుండా పార్టీ నిర్మాణం మీద మళ్ళీ మెంబర్షిప్ చేయిస్తాం. బూత్ కమిటీ నుంచి పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడతాం. అన్ని విభాగాల్లో అంటే మాకు ఇంత ఎదిగిన నాయకత్వాన్ని అన్ని విభాగాల్లో మేము సమర్థవంతులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇంకెవరు కదలియలేనంత తిరిగి 20 ఏళ్ళు ఈ రాష్ట్రం అధికారంలో ఉంటాం. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అన్ని సమకూర్చేది, వాళ్ళకు కావాల్సిన అన్ని ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమే అనే విధంగా మా పార్టీ నిర్మాణం ఉండబోతుంది. పార్టీ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ప్రజలకు అండగా ఈ పార్టీ ఉండబోతుంది. వాళ్ళకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని. బీఆర్ఎస్ అంటే ప్రజలకు ఒక రక్షణ కవచం. అన్ని రంగాల్లో, అన్ని స్థాయిలో, సంక్షేమంలో కావచ్చు, అన్ని రంగాలుగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రాష్ట్ర ప్రజలకు 3.5 కోట్ల ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా రాబోయే రోజుల్లో ఉండబోతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఓకే మేడం, ఇటీవల ఈటెల రాజేందర్ మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు, అక్కడ సఫకేట్ అవుతున్నారు అంటున్నారు. అట్లాంటిది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చర్చ జరుగుతుందా? ఈటెల రాజేందర్ వస్తే మళ్ళీ అవకాశం ఉన్నదా? లేదు, ఆ స్థాయిలో నేను ఆలోచన చేసే అంత ఇది కాదు. అది నా దృష్టికి రాలేదు. పార్టీ అన్నప్పుడు పార్టీలో ఇవాళ ఎవరెప్పుడు ఎందులో ఉంటున్నారో గ్యారంటీ లేని రోజులో మరి ఈటెల రాజేందర్ గారు వచ్చే విషయం కానీ దాని మీద చర్చ కానీ ఎక్కడ పార్టీలో జరగలేదు, నా దృష్టికి రాలేదు. కానీ పార్టీ తప్పకుండా మా నాయకుడు ఉన్నారు, చాలామంది ముఖ్య నాయకులు ఉన్నారు, అవన్నీ గమనిస్తున్నారు. ఎవరిని చేర్చుకోవడం, ఎవరికి చేర్చుకుంటే లాభం, ఎవరితోని నష్టం అనేది కూడా ఆలోచిస్తారు తప్పకుండా. కానీ ఇప్పటి నుంచి మాత్రం కార్యకర్తల అభిష్టం మేరకే తప్పకుండా. అంటే ఇప్పుడు ఈ జనతా గ్యారేజ్ అనేది పేరు ఎందుకు మార్చారు మేడం? ఆల్ ఆఫ్ సడన్ తెలంగాణ భవను, తెలంగాణ ఆత్మ నుంచి ఒక్కొక్కటిగా విడిపోతున్నారా? ఒకటి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది. తెలంగాణ భవన్ అంటేనే తెలంగాణ ఆత్మ. తెలంగాణ భవన్ పోయి జనతా గ్యారేజ్ ఏది? ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా పేరు తెచ్చుకొని ఈరోజు జనతా గ్యారేజ్ అని పెట్టుకున్నారు. అంటే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నాం? తెలంగాణ లేదు అంటే ఆ సినిమాలో ఒక ఉద్దేశం ఉంది. ఎవరికి కష్టం వచ్చినా అక్కడికి వచ్చేవాళ్ళు వస్తారు. ఆ క్రమంలో ఆయన కన్న కొడుకును కూడా దూరం పెట్టి ఆ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిన వాడిని ఇది చేసుకున్నారు. అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా కంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే రావట్లేరు కదా. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మా సమావేశాలు, దాంతోపాటు ప్రజలు కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కాదు, తెలంగాణ భవన్ గానే బాగా ప్రసిద్ధి చెందింది. అంటే తెలంగాణకి ఏ కష్టం వచ్చినా ఆ భవన్కి రావాలనేది. అంతే. కానీ జనతా గ్యారేజ్ అని మార్చడం వల్ల అసలు ఆ తెలంగాణ ఆత్మని కోల్పోతున్నారు అనేది లేదు, అది తెలంగాణ భవనే. దాన్ని జనతా గ్యారేజ్గా ప్రజలు భావించి వస్తున్నారు అని. తెలంగాణ భవన్ అంటే టీఆర్ఎస్ వాళ్ళకి చెప్పుకోవడానికి, బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పుకోవడానికే కాదు, ఏ కష్టం చెప్పుకున్నా అవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు అనే దానికి అది ఒక పేరు పెట్టాను తప్ప వేరే కాదు. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీ సమయం చాలా సమయం. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా థ్యాంక్ యూ. మీకు మీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. బతుకమ్మ ఆడుతున్నాం అందరం, దసరా రాబోతుంది, మీ ద్వారా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ఈ రాష్ట్రంలో గిరిజన నాయకురాలు. అనేక విషయాలు అంటే రేపు లంబాడి ఎజెండా ఏం కాబోతున్నది, రేపు ప్రభుత్వానికి ఎలాంటి మేనిఫెస్టో తోటి రాబోతున్నారు, కేసీఆర్ గారు మళ్ళీ ఒక పడి లేచిన కెరటం లెక్క ఈ రాష్ట్రంలో ఏ విధంగా రాబోతున్నారు, కేసీఆర్ పట్ల తనకున్న అంకిత భావం, చిత్తశుద్ధి, ఇంకా తన జీవితాంతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను అని అనేక విషయాలను ఈరోజు చెప్పుకున్నారు. మరొక నాయకురాలతోటి మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.